నవరాత్రులలో 7వ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి. ఇది ప్రారంభం 9 అక్టోబర్ 2024 బుధవారం ఉదయం 7:21 నుండి 10 అక్టోబర్ 2024 గురువారం ఉదయం 7:16 వరకు సప్తమి తిథి ఉన్నది. ఈ రోజున విజయవాడలో ఆ అమ్మవారిని శ్రీ సరస్వతీదేవి అలంకారంతో పూజిస్తారు. ఇక శ్రీశైలంలో అమ్మవారిని కాళరాత్రీదేవిగా అర్చిస్తారు. నవరాత్రి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 9 అక్టోబర్ 2024 బుధవారం రోజున. ఈ రోజున నక్షత్రం మూల. రాత్రి 1:39 వరకు ఉన్నది. ఈ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 5:06 నుండి ఉదయం 9:10 లోపు పూజను నిర్వహించుకోవాలి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:50 నుండి ఉదయం 11:23 లోపు పూజను నిర్వహించుకోవచ్చు. సాయంత్రం పూజ నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:52 నుండి సాయంత్రం 6:28 మధ్య కాలంలో పూజను ప్రారంభించవచ్చు. ఈ రోజున సరస్వతీదేవికి పాయసం, అన్నం పరమాన్నం, అలాగే దధ్యోదనం నివేదించాలి. అలాగే కాళరాత్రి అమ్మవారికి శాకాన్నం నివేదన చెయ్యాలి. ఈ రోజున అమ్మవారికి తెలుగు వర్ణంలో ఉన్నటువంటి చీరను సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి తెలుగు వర్ణంలో ఉన్నటువంటి పుష్పాలతో గాని మారేడు దళాలతో గాని పూజించి సరస్వతి ద్వాదశి నామాలు లేదా సరస్వతికి సంబంధించిన స్తోత్రాలను పఠించాలి. వీటితో పాటు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి అమ్మవారి మూల మంత్రం శ్లోకాన్ని ఈ రోజున మీ యథాశక్తి కొలది పఠించాలి. ఈ రోజున పూలుతో కూడినవి ఏమీ కూడా స్వీకరించకూడదు. అలాగే ఈ రోజున పేద విద్యార్థులకు ఎవరికైతే పుస్తకాలు అవసరం ఉన్నాయో వారి అందరికీ కూడా మీ యథాశక్తి కొలది పుస్తకాలను, పెన్నులను, పెన్సిళ్లను ఏదో ఒక దానిని దానం చెయ్యండి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల విద్యా ప్రాప్తి, వికాసం, వాక్ శుద్ధి, వాక్ పటుత్వం అన్ని కూడా పుష్కలంగా లభిస్తాయి.